నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. సహాయం చేస్తానని నమ్మించి ఓ వృద్ధురాలిని మత్తులోకి దించి ఆమె మెడలోని బంగారు ఆభరణాన్ని అపహరించిన కేసులో నిందితుడిని కామారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి చోరీకి గురైన రూ. 25,000 విలువైన 1 తులం బంగారు గుండ్లను, మంగళసూత్ర పూసలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు: కామారెడ్డి పట్టణంలోని భరత్ రోడ్కు చెందిన బట్టు నర్సవ్వ 60 అనే వృద్ధురాలు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. గత నెల 30వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఆమె భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలోని కల్లు దుకాణం వద్ద ఉండగా, నిందితుడు రత్లా రవి, 35, ఆమెతో మాటలు కలిపాడు. ఆమె సరిగా నడవలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన నిందితుడు, తానే స్వయంగా ఇంటి వద్ద దింపుతానని తన మోటారు సైకిల్పై నమ్మించి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెకు మళ్లీ కల్లు తాగించి, ఆమె మత్తులోకి వెళ్లగానే మెడలోని 1 తులం బంగారు గుండ్లను బలవంతంగా లాక్కొని, ఆమెను కిందకు తోసివేసి పరారయ్యాడు. మరుసటి రోజు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు CR No 79/2026 US 309, 4 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం మేరకు నిందితుడు రవిగా గుర్తించి అతడు తాను లాక్కెళ్లిన బంగారం సొత్తును అమ్మడానికి తీసుకెళ్లుతుండగా సుభాష్ రోడ్డులో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడి వివరాలు: పేరు రత్లా రవి, తండ్రి చందర్, వయస్సు 35 ఏళ్లు, నివాసం జమిని తండా, గాంధారి మండలం, కామారెడ్డి జిల్లా. పోలీసుల విజ్ఞప్తి: అపరిచితులు మాట కలిపి సహాయం చేస్తామంటే నమ్మి వారి వాహనాలపై వెళ్లకండి. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా సంఘటన కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. కేసును అతి తక్కువ సమయంలో ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో చురుకైన పాత్ర పోషించిన ఏఎసి రంగారావు, పిసిలు కమలాకర్, రాజు, సంపత్లను కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. ముసలావిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఆవిడ 60 సంవత్సరాల పైబడి ఉంటుంది వయసు. ఆవిడ ఒక వ్యక్తి తనకు లిఫ్ట్ ఇచ్చి ఇంటి వరకు వచ్చి తను కొంచెం కళ్ళు తాగిన మత్తులు ఉండగా ఆవిడ బెడ్లోంచి ఆర్నమెంట్ లాక్కొని ఆవిడ కింద పడేసి పారిపోవడం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్గా టీమ్స్ అన్ని కూడా టౌన్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్ని కూడా వెరిఫై చేసేసి ఈ పర్సన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతని వివరాల్లోకి వెళ్తే, ఇతని పేరు రత్లా రవి, ఇతను గాంధారి మండలంలో ఉంటాడు. ఇతను కూడా ఆ రోజు కొంచెం ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉండి ఆ ముసలావిడ సింగిల్గా వెళ్తుంటే ఆవిడని ఆపి ఆవిడకు లిఫ్ట్ ఇస్తామనే ఒక నిబంధనతో ఆవిడని బండెక్కించుకొని ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి ఆవిడ కొంచెం మత్తులో ఉండగా ఆవిడ కింద పడేసి ఆవిడ బెడ్లోంచి కూడా ఆర్నమెంట్ తీసుకొని పారిపోవడం జరిగింది. అండ్ ఇతన్ని పట్టుకొని ఇతను మళ్ళీ ఆర్నమెంట్ని సేల్ చేసే పర్పస్లో మళ్ళీ కామారెడ్డిలో మనకు తిరుగుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ద్వారా అతన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ కేసు దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ అపరిచిత దగ్గర లిఫ్ట్ తీసుకోవడం కానీ లేకపోతే అపరిచితుడిని ఇంట్లోకి రానివ్వడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఏరియాలు సంచరిస్తున్నప్పుడు లేదా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ముగ్గులు వేస్తున్నప్పుడు కానీ కొత్త వాళ్ళు వాళ్ళ ఏరియాలు తిరిగినప్పుడు కానీ వాళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే 100 నెంబర్ని డయల్ చేస్తే దాని మీద ఇమీడియట్గా స్పందించి యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ వర్క్లో చాలా మంచి వర్క్ కనబరిచిన ఏఎస్ఐ రంగారావు, పిసి కమలాకర్, రాజు అండ్ సంపత్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పీసీఎఫ్ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని, ముఖ్యంగా ఆడవాళ్ళు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఏదైనా క్యాబ్ కానీ ఆటో కానీ ఎక్కినప్పుడు దాంట్లో లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఒక సీక్రెట్ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాలి. అది సెట్ చేసుకొని ట్రిప్ స్టార్ట్ అయిన వెంటనే మనకి SMS వస్తుంది. దాని తర్వాత ప్రతి 15 నిమిషాలకు కూడా ఒక కాల్ వస్తుంది మనకి కంట్రోల్ రూమ్ నుంచి. ఒకవేళ సేఫా అన్సేఫ్ అని అడుగుతుంది. సో మన మొబైల్ ఫోన్ పక్క వాళ్ళు యూజ్ చేసినప్పటికీ కూడా ఆ పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఆ పాస్వర్డ్ తప్పు కొట్టినా, పాస్వర్డ్ కొట్టకపోయినా, కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా మీరు ప్రమాదంలో ఉందన్న విషయం తెలుస్తుంది కంట్రోల్ రూమ్కి. అండ్ ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి కూడా
మాకు ఆ లోకల్గా ఉన్న పెట్రో కార్కి, బ్లూ కోడ్స్కి, పోలీస్ సిబ్బందికి, పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ ఆ లొకేషన్ కూడా అది పంపించే అవకాశం ఉంది. ఒకవేళ మొబైల్ ఫోన్ ఆఫ్ అయిపోయినా కూడా ఆ మొబైల్ ఫోన్లో ఉన్న డేటా కూడా ఎక్కడ ఆఫ్ అయిందనే లొకేషన్ కూడా కంట్రోల్ రూమ్ తెలుస్తుంది. దాని ద్వారా కూడా మనకి ఏదో డేంజర్ ఉన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఇది ముఖ్యంగా ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది. కానీ ఎందుకో కానీ మన జిల్లాలో ఎక్కువ దీని యూసేజ్ లేదు. స్టేట్ వైడ్లో హైదరాబాద్లో దీన్ని అధికంగా వాడుతూ ఉన్నారు. సో మీ రిక్వెస్ట్, ఎక్కడైనా ఒంటరిగా మహిళలు ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా క్యాబ్స్ కానీ, ఇప్పుడు ర్యాపిడో బైక్స్ ఉన్నాయి కానీ, లేకపోతే ఆటో కానీ మీరు తీసుకున్నప్పుడు మీరు ఈ టీసీఎఫ్ అప్లికేషన్లో మీరు లాగిన్ అయ్యి మీరు యూసేజ్ చూడండి. ఒకసారి మీరు వాడి మీ పక్క వాళ్ళకు కూడా దీన్ని వాడకంలో హెల్ప్ చేయండి. చేసే చాలా మందికి ఇది తెలిసి దీన్ని యూసేజ్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మన జిల్లాలో ఆటోలో చాలా మంది ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ని యూజ్ చేయవచ్చు. దీంట్లో జస్ట్ ఆటో ఎక్కినప్పుడు మీరు చూడాల్సింది ఆటో నెంబర్ ఒకటి ఎంటర్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా మీరు బంధం కూర్చొని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇది చాలా ఈజీ అప్లికేషన్, చాలా హెల్ప్ఫుల్ కూడా ఉంటుంది. ప్రమాదం జరగకముందే ఒక ప్రివెన్షన్ లాగా ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఈ మంచి వీడియో తోటి మంచి అవగాహన కార్యక్రమాన్ని చేసిన మన షీట్ని కూడా ఒకసారి మీ అందరి తరఫున, మీ అందరి ముందు అభినందిస్తున్నాను.
మరి ఆలస్యం చేయకుండా మరికొద్ది నిమిషాలలోనే ఒక 15 నిమిషాల తర్వాత శ్రీ కీర్తనం అంటే కథారూపి కీర్తనం శ్రవణం ఉంటుంది. చాలా విశేషంగా సరిగ్గా 10 నిమిషాల తక్కువ 7 గంటలకి ఆరంభమయ్యి సుమారు 8 గంటల 30 నిమిషాల 40 నిమిషాల వరకు ఈ యొక్క కథారూపి కీర్తనం రామదాస్య పరంపరలో కీర్తనకు చాలా విశేషంగా చెప్పబడ్డది. కావున మొట్టమొదటి రోజు మీరందరూ చిన్నగా టీ కానీ స్నాక్స్ తీసుకొని జనవరి 26, 2026 నాడు హొన్నజిపేట్ గ్రాము, ధర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీమతి దుమ్మల్ల బీరవ్వ ఒక వ్యక్తి వాస్తు, క్షుద్ర పూజలు, అతీంద్రియ శక్తులున్నాయని నటిస్తూ, ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని, అవి తీసివేయకపోతే కుటుంబంలో మరణం సంభవిస్తుందని భయపెట్టి, పూజల పేరుతో బెదిరించి మొత్తం 8,20,000 రూపాయలు తీసుకొని మోసం చేశారు అని డబ్బులు తీసుకున్న అనంతరం నిందితులు ఫోన్లకు స్పందించకుండా తప్పించుకున్నారు అని ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది. ఫిర్యాదురాలు ఇచ్చిన సమాచారం మేరకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంకి చెందిన కడమంచి నర్సింలు నర్సారెడ్డితో పాటుగా మరో 2 వ్యక్తులు కలిసి అమాయక ప్రజలను మూఢనమ్మకాల పూజలు ద్వారా బాధలు తొలగుతాయని నమ్మించి బంగారం నిధులు తీసి దానికి లక్షలు నగదు మరియు ఆన్లైన్ ద్వారా డబ్బులు లాగుతున్నారని నిర్ధారణకు రావడం జరిగింది. వీరు గత సంవత్సరములో అక్టోబర్ నెలలో భిక్షాటన పేరుతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి వెళ్లి అక్కడ లాస్య అనే వారి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ముందుగా తెలుసుకొని లాస్య సోదరుడు సురేష్కు కిడ్నీ వ్యాధి, తల్లికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నట్టు వారికి ముందుగానే చెప్పడం ద్వారా వారి వద్ద నమ్మకం సంపాదించాడు. అనంతరం వారి ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని, వాటి కారణంగా అనారోగ్యాలు వస్తున్నాయని అవి తీసివేయకపోతే కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతారని భయపెట్టి 14 లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని చెప్పి 2,93,000 తీసుకున్నారు. నిందితుడు వివరాలు: కడమంచి నర్సింలు ఎట్ నర్సారెడ్డి తండ్రి దుర్గయ్య వయసు 30 లు, కులం ఎస్సీ బుడగ జంగం, వృత్తి భిక్షాటన, నివాసం చిర్లవంచ గ్రామం వేములవాడ మండలం సిరిసిల్ల జిల్లా. స్వాధీనపరచుకున్న వస్తువులు: నగదు 7 లక్షల రూపాయలు, వాహనాలు మారుతి స్విఫ్ట్ డిజైర్ TS02FL0625, హ్యుండాయ్ క్రెటా TG 23 9853, ఒక మొబైల్ ఫోన్. వీరు ముగ్గురు కలసి సదాశివనగర్ మరియు జనగామ జిల్లా కోడకండ్ల పోలీసు స్టేషన్ పరిధిలో నేరాలు చేసినట్లు తెలిసినది. పరరారీలో ఉన్న 2 కూడా త్వరలో పట్టుకుంటాము. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాల మాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ విధంగా భయపెడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు గాని లేదా డయల్ 100కి గాని సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. జిల్లాలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. మనకు ఒక పిటిషన్ రావడం జరిగింది. ఆ పిటిషన్లో ఈ క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ పేరుతోటి భయాన్ని కలిగించి ఒక విక్టిమ్ దగ్గర నుంచి సుమారు 8,20,000 రూపాయలు తీసుకున్నట్టుగా మన కంప్లైంట్ రావడం జరిగింది. ఇది జరిగింది మనకు నిజామాబాద్ దర్పల్లి ప్లేస్లో జరిగింది. బట్ ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ మన కామారెడ్డి ఏరియాలో జరిగింది కాబట్టి ఇక్కడ మనం కేసు రిజిస్టర్ చేసుకుని ఆ డీటెయిల్స్ తోటి, వాళ్ళు చేసిన ఫోన్పే డీటెయిల్స్ తోటి అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ పట్టుకోవడం జరిగింది. అండ్ పట్టుకొచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఇతని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇతను కేవలం నిజామాబాద్లోనే కాదు, కామారెడ్డి, సదాశివనగర్ అండ్ మిగతా ప్లేసెస్లో కూడా చాలా మందికి ఇలాగే మీ ఇంట్లో మృత్యు ఉంది, మీ ఇంట్లో అపశకునం ఉంది, ఒక పూజ చేయాలి, లేకపోతే మీకు మీ ఇంట్లో చావు ఉంటుంది అని చెప్పి భయపెట్టి డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని కొన్ని రోజులు అలా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇతనికి తోడు ఇంకా మిగతా 2 సభ్యులు కూడా ఇంకా అబ్స్కామింగ్ ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో పట్టుకున్నాము. ఇతని వద్ద నుంచి సుమారు 7 లక్షల రూపాయలు అండ్ 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ చాలా మంది కూడా ఇంకా
బయట పదులు పొందనో లేకపోతే నామోషిగా ఫీల్ అయ్యో లేకపోతే ఇతని మీద కంప్లైంట్ చేస్తే ఇంకేమైనా చెడు అయితే ఒక మూఢనమ్మకాలతో ఉండి ఇంకా కంప్లైంట్ ఇవ్వట్లేదు. సో అటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఇవన్నీ కూడా అబద్ధాలు, ఇవన్నీ కూడా నిజాలు కాదు. ఇతను నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఉంటే కూడా మీ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వండి. తద్వారా ఇతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా అమౌంట్ కూడా రికవరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఇతన్ని మీద నిఘా పెట్టి ఇతన్ని పట్టుకొని ఆల్మోస్ట్గా 2-3 days ఇతని మీద ఫోకస్ ఇచ్చి పట్టుకోవడం జరిగింది. ఈ మంచి వర్క్లో సిసిఎస్ టీమ్స్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ టీమ్స్ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా నా తరఫున ధన్యవాదాలు. గతంలో వీళ్ళ మీద ఒక కేసు ఉన్నట్టు తెలుస్తుంది, బట్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సదాశివనగర్ ఒకటి, అండ్ ఇతను సిరిసిల్ల వేములవాడ ఏరియాకి చెందిన వాళ్ళు. అక్కడ కూడా చాలా కేసులు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా కేసు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కూడా న్యాయమయ్యే అవకాశం ఉంది. వీళ్ళు అక్కడ ఏరియాలో చాలా మంది ఇదే వృత్తిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ఇల్లులకు పోయి వాళ్ళని చూసి వాళ్ళని అబ్జర్వేషన్ చేసి కొన్ని విషయాలు మీ ఇంట్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి మాయమాటలు చెప్పి వాళ్ళని డబ్బులు ఇస్తారు. అయితే ఇతను చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈ వృత్తిలో చాలా మంది తిరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆ ఏరియా నుంచి. బట్ కంప్లైంట్ వస్తే కానీ మనం యాక్షన్ తీసుకొని సో పబ్లిక్ వచ్చి వెంటనే కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతాము. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,57,000 వెండి 2,700 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.